శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నవరాత్రుల తర్వాత దసరా నవరాత్రుల తర్వాత వచ్చే పండగ అట్ల తద్ది. ఈ అట్ల తద్ది పండగ అనగా ఆడపిల్లలు ఆడపిల్లలు పెళ్ళి కాని వాళ్ళు పెళ్ళైన వాళ్ళు కూడా చేసుకోవచ్చును. పెళ్ళి కాని వాళ్ళు చేసుకుంటే యుక్త వయసులో ఉన్న భర్త దొరుకుతారని, పెళ్ళైన వాళ్ళు చేసుకుంటే సౌభాగ్యం కోసం చేసుకుంటారు. ఇది పెళ్ళైన వాళ్ళు 10 సంవత్సరాలు నోము నోచుకోవాలి. 10 సట్లు చొప్పున 10 మంది ముత్తైదులకి తాంబూలాలతో దక్షిణ తాంబూలాలతో వాయనాలు ఇవ్వాలి. అది ఉద్యాపన. అది పెళ్ళైన వాళ్ళు మాత్రమే చేసుకోవాలి. ఆశ్వీజ మాసంలో పౌర్ణమి తర్వాత కృష్ణపక్షంలో వచ్చే తది నాడు అట్ల తది వస్తుంది. దాన్ని అట్ల తద్ది నోముగా నోచుకుంటాము. ఈ అట్ల తద్దినే ఉత్తర భారతదేశంలో కరువా చౌత్ అంటారు. ఈ అట్ల తద్దికి తొలినాడు రాత్రే గోంగూర పచ్చడి, నూలుగుండ, ఉల్లిపాయ పులుసు, అన్నం, పెరుగు అన్నము అన్నీ తయారు చేసుకోవాలి. అట్ల తద్ది నాడు తెల్లవారుజామునే లేచి 4:30 కల్లా పళ్ళు తోముకొని స్నానం చేసి అది తెల్లవారుజామున భోజనం చేయాలి. దీన్నే ఉట్టి కింద ముద్ద అని అంటారు. ఉట్టి కింద ముద్ద తిన్నాక పగలంతా ఉపవాసం ఉండి ఉయ్యాలలోగి 10 సార్లు తాంబూలాలు వేసుకొని సరదాగా ఉండాలి. నవ్వుతూ పిల్లలతో ఆడుకుంటూ అట్ల తద్ది 6 అట్లు, ముద్దపప్పు 3 అట్లు అనుకుంటూ సరదాగా నవ్వుతూ కేరుతూ ఆడుతూ పాడుతూ ఉంటారు. తర్వాత సాయంకాలం అయిన తర్వాత స్నానం చేసి సూర్యాస్త సమయం తర్వాత ముందుగా తయారు చేసుకున్న మినపప్పు బియ్యం పిండిని ఆడుకొని ఉంచుకోవాలి. ఆ పిండితో 10 అట్లు పోయాలి. 10 అట్లు దేవుడికి నైవేద్యం పెట్టాలి. 10 అట్లు ముత్తైదుకి దక్షిణ తాంబూలంతో తిమ్మనం తయారు చేసుకోవాలి. తిమ్మనం కూడా తిమ్మనం కూడా ముత్తైదుకి ఇవ్వాలి. 10 అట్లు ముత్తైదుకి ఇవ్వాలి. పూజ వినాయకుడు పూజ చేసుకొని గౌరీదేవి పూజ చేసుకున్నాక దండనాలు వేయాలి. ఆ దండనాలు ఒక కొంచెం బియ్యం తీసుకొని 2 పిడికిళ్ళు పెట్టి ఆ పీట మీద తండ్రి దండన తల్లి దండన కలిగే ఉండాలి. అత్త దండన మావ దండన కలిగే ఉండాలి. పుత్రుదండన పురుషుడి దండన కలిగే ఉండాలి అనుకొని ఆడపిల్లలు దండనాలు వేయాలి. అలాగ 3 సార్లు చొప్పున దండనాలు వేయాలి. ఒక ముత్తైదుని పిలిచి ఆవిడ ఒక పీట వేసి ఆ పీట మీద ఆవిడని కూర్చోబెట్టి పసుపు రాసి పారాయణ పెట్టి బొట్టు పెట్టి గంధం పెట్టి పువ్వులు పెట్టి అన్నీ అలంకరించిన తర్వాత ఆవిడకి అట్లు దక్షిణ తాంబూలముతో తిమ్మనం 10 అట్లు దక్షిణ తాంబూలముతో ఇవన్నీ అందిస్తూ ఇచ్చినమ్మ వాయనం అని మనం అంటే ఆవిడ పుచ్చుకున్నమ్మ వాయనం అంటారు. మనం అలా 3 సార్లు మనం చెప్పిన తర్వాత నా చేతివానం ఎవరమ్మా పుచ్చుకున్నా అంటే నేనమ్మా గౌరీ పార్వతీదేవిని అని ఆవిడ అంటారు. అంటే ఈ పిల్ల ఆ పాదాలకు నమస్కారం చేస్తే ఆవిడ ఆశీర్వదిస్తుంది. కథ చెప్పుగా అక్షంతలు వేసుకున్న తర్వాత చంద్రదర్శనం చేసుకున్నాక అప్పుడు వీళ్ళు టిఫిన్ తినాలి, అట్లు తినాలి. ఈ విధంగా చేసినందువల్ల పెళ్ళైపోయిన ఆడపిల్లలకి సౌభాగ్యంతో ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉంటారు. పెళ్ళి కాని పిల్లలు చేసుకుంటే యుక్త వయసులో ఉన్న భర్త దొరుకుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి.